హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ బిగ్ ఆస్ట్రాయిడ్ గ్రహ శకలం ఏదైతే సెప్టెంబర్ 14, 2024 ఎర్త్ని ఢీకొనిద్ది అని నాసా మరియు ఇస్రో వెల్లడించిందో ఈ గ్రహ శకలం గురించి మాట్లాడుకుందాం. ఈ జైంట్ ఆస్ట్రాయిడ్ గురించి మాట్లాడుకునే ముందు ఎవరైతే ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి మోర్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కోసం. ఆస్ట్రాయిడ్స్ అంటే ఇవి ఒక రాకీ ఆబ్జెక్ట్స్. ఇవి ప్లానెట్స్ కాదు, బట్ దే స్టిల్ ఎగ్జిస్ట్ ఇన్ ది సోలార్ సిస్టమ్. కమింగ్ టు ది టాపిక్, ఆస్ట్రాయిడ్స్ ఇవన్నీ ఒక రాకీ ఆబ్జెక్ట్స్. ఇవన్నీ సోలార్ సిస్టంలో సన్ చుట్టూ ఆర్బిట్ అవుతూ ఉంటాయి. సోలార్ సిస్టంలో ఆస్ట్రాయిడ్స్ అనేవి చాలా పురాతనమైనవి. ఇవి ప్లానెట్స్ కంటే ముందు నుంచి ఉన్నాయని నిపుణులు చెప్తారు. ఈ ఆస్ట్రాయిడ్స్కి పర్టికులర్ షేప్ అంటూ ఉండదు, కానీ ఇవి కొన్ని చిన్నవి ఉంటాయి, కొన్ని పెద్దవి ఉంటాయి, స్పీడ్గా మూవ్ అయ్యే ఉంటాయి, అలానే స్లోగా మూవ్ అయ్యేవి కూడా ఉంటాయి. ఆస్ట్రాయిడ్స్లో చాలా టైప్స్ ఉన్నాయి. మెయిన్ టైప్ వచ్చేసి రాకీ ఆస్ట్రాయిడ్స్. మన భూమి చుట్టూ ఎన్నో ఆస్ట్రాయిడ్స్ తిరుగుతూ ఉంటాయి. కొన్ని దగ్గరగా వెళ్తూ ఉంటాయి, కొన్ని చాలా దూరంగా వెళ్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఛాన్సెస్ ఆఫ్ కమింగ్ టు ది ఎర్త్, ఎప్పుడైతే ఈ గ్రహ శకునాలు ఆస్ట్రాయిడ్స్ భూమిని ఢీకొంటాయి అని తెలుస్తుందో, ఏమన్నా ఛాన్సెస్ ఉంటే అప్పుడే ఈ ఇస్రో కానీ, నాసా కానీ, రష్యన్ స్పేస్ ఆర్గనైజేషన్ కానీ జనాల్ని అలర్ట్ చేస్తాయి. లాస్ట్ ఇయర్ నియర్లీ 100 ఆస్ట్రాయిడ్స్ భూమి దగ్గర నుంచి వెళ్ళాయి, కానీ నాసా కానీ, ఇస్రో కానీ ఏ శాటిలైట్ ఆర్గనైజేషన్ మనకి ఇన్ఫామ్ చేయాలి. ఎందుకనంటే ఇవి భూమిని ఢీకొనే ఛాన్సెస్ తక్కువ. సో అందుకే ఆస్ట్రాయిడ్ 2024 RN16 భూమిని ఢీకొనే ఛాన్సెస్ ఉన్నాయని నాసా, ఇస్రో వెల్లడించిందో ఆ ఆస్ట్రాయిడ్ ఇప్పుడు ఎర్త్ని ఢీకొనకుండా పక్క నుండి వెళ్ళిపోయింది. అందరూ ఈవెన్ ఇస్రో, నాసా కూడా ఆ ఆస్ట్రాయిడ్ భూమిని ఢీకొనిద్దని అనుకున్నారు. ఎందుకనంటే ఈ ఆస్ట్రాయిడ్ చాలా దగ్గరగా ఎర్త్కి ట్రావెల్ అయింది. 2 times డిస్టెన్స్ బిట్వీన్ మూన్ అండ్ ఎర్త్, అంత డిస్టెన్స్లో ఇది ట్రావెల్ అయింది. థ్యాంక్ యూ వ్యూవర్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్, కామెంట్, షేర్.